రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యలు తీర్చాలంటూ గత 17 రోజులుగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన దీక్షలు చేస్తున్న పరిస్థితి. అయితే నేడు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అన్ని ఎమ్మెల్యే నియోజకవర్గ ఆఫీసుల ముందు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా అనంతపురం నగరంలోని కృష్ణ కళా మందిర్ నుంచి ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే ముట్టడి కార్యక్రమాన్ని ఇక్కడ మహిళలు చేస్తున్న పరిస్థితి. అంగన్వాడీలు తమ సమస్యలు తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పటికి 4 సార్లు చర్చలు జరపడం జరిగింది. నిన్నటి రోజున చర్చల్లో మా సమస్యలు తీరుతాయి అని చెప్పి నిన్నటి వరకు ఎంతో ఆశగా ఉన్నాము. కానీ నిన్నటి రోజు చర్చలు కూడా విఫలం కావడం జరిగింది. కాబట్టి ఈరోజు స్టేట్ వైడ్ అందరూ ఎమ్మెల్యేలకు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి మా యొక్క సమస్యలపైన వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి రావాలని చెప్పేసి అందరూ నిర్ణయించుకున్నాము. ఈరోజు భారీ ఎత్తున అన్ని ఎమ్మెల్యేల కార్యాలయాల దగ్గరికి అంగన్వాడీ టీచర్సు ఆయాలు అందరూ కదిలి వెళ్తున్నారు. ముఖ్యంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీరు ఏ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన పరిస్థితి? మాకు ప్రధానమైన సమస్య ఏమంటే జీతాలు పెరగాల, కనీస వేతనం 26,000 కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. మనకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఇవ్వాలని చెప్పేసి కోరినాము. గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా. ఇప్పుడు వరకు చాలా సర్వీస్ చేస్తున్నారు. గర్భవతులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు, అటు ఫ్రీ స్కూలు, ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయి, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ఉన్నాయంటే ఆ కార్యక్రమాలలో కూడా మేము పోయి పార్టిసిపేట్ చేయడం కానీ జరుగుతూ ఉంది. ఇన్ని సేవలు అందిస్తూ ఉండే మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఇన్నేళ్ళైనా కూడా గుర్తింపు రాకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ఎన్నిసార్లు ప్రభుత్వానికి మా బాధలు మొరపెట్టుకుంటున్నా కానీ పెడిచోవున పెడతా ఉన్నది ప్రభుత్వము. ఈసారైనా స్పందించి మా డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం. నేను ఒక హెల్పర్ని. మాకు ఇచ్చే 7,000 ఏమాత్రం సరిపోదు. కొంతమంది మా వాళ్ళలో మా హస్బెండ్ లేని వాళ్ళు కానీ ఉన్నారు, కొంతమంది హస్బెండ్ బాగలేని వాళ్ళు కానీ ఉన్నారు. ఆయన తాగుతూ వాళ్ళు ఇబ్బంది పడుతూ మాకు చాలా అవస్థ అవుతుంది. అందరూ బాగుండే వాళ్ళే లేరు. మేమంతా చాలా పేదల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. మాకు కొంచెం శాలరీ పెంచితే బాగుంటుంది. మేము చాలా పని చేస్తుంటాము. పొద్దున్న 8:30 నుంచి సాయంత్రం 4 వరకు ఉండాలి. మేము డ్యూటీ చేస్తూనే ఉంటాము. కానీ మా వరకు ఏమీ చేయడం లేదు గవర్నమెంటు. అందుకు మేము కొద్దిగా జీతం పెంచితే మాకు బాగుంటుందని అడుగుతున్నాము. మాకు శాలరీ వేతనం, మాకు గౌరవ వేతనం వద్దు, మాకు కనీస వేతనం ఇవ్వండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాకు గ్రాడ్యుయేటీ ఇవ్వండి అని అడుగుతున్నాం. నిన్నటి రోజు మేము చాలా ఆశగా ఉంటుంది. మా సమస్య ఇంకా ఒక కొలిక్కి వచ్చింది అని మేము చాలా ఎంతో ఆశగా ఉంటుంది. మా ఆశలన్నీ నిరాశలైపోయాయి. మా ఆశల మీద నీళ్లు చల్లినట్లు అయిపోయింది. కాబట్టి మా సమ్మెను మేము కొనసాగిస్తాం. మా పోరాటం మేము మా కనీస వేతనం సాధించే వరకు మేము ఉద్రిక్తం చేస్తాము. ఎమ్మెల్యే గారి ఇంటికి ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వడానికి కూడా వెళ్తున్నాం. ఖచ్చితంగా మాకు కనీస వేతనం కావాలండి. మేము బతకడానికి మాకు 11,500 చాలని జీతంతో మా కడుపు నిండదు. మా కడుపు నిండే వరకు మేము మా సమ్మెను ఉద్రిక్తం చేస్తాము. మేము అసలు ఇంకా ఇంతటితో ఇంకా ఎక్కువ చేస్తాం. ఇంకా ఆపేదైతే ఉండదు. మేము వెళ్తాము, ఇంకా సర్దుకుంటాము, చేసుకుంటామని అనుకున్నారు. కానీ మేమైతే శాంతించమండి. మేము ఇంకా ఉద్రిక్తం అయితే చేస్తాము. మా పోరాటం కొనసాగుతుంది. ఇంకా 3 నెలలైనా మేము కూర్చుంటాం. జీతం నెల రావడం లేదు. అదేవిధంగా ఇంటి అద్దెలు కూడా మా చేతుల నుంచి వేసుకొని ఈరోజు సెంటర్లు నడపాల్సిన పరిస్థితి మాకైతే ఉంది. మేమెంతో ఆశగా ఉంటిమి, నైట్ ఏ తీర్పు వస్తుందో మా పక్షానే మాట్లాడతారు అన్నంత ఆశతో ఉంటిమి. మా ఆశల మీద నీరు వేసినట్లు అయిపోయినారు. అంటే ఇప్పుడైతే వాళ్ళ దగ్గర ఏం శాలరీ పరంగా అయితే వాళ్ళు ఏమి ఇవ్వలేరంట. బడ్జెట్ అయితే వాళ్ళ దగ్గర లేదంట. పండగ తర్వాత కావాల్సితే మళ్ళీ ఇంకొకసారి చర్చిద్దాము. అంతవరకు మీరు మీ సమ్మెను విరమించి అంగన్వాడీ సేవల్లో మీరు వెళ్ళండి, కొనసాగించండి ఇంకా మీ డ్యూటీ అని వాళ్ళ తీర్పు. మేము కొనసాగించేకైతే 15 రోజులు ఎందుకు కూర్చుంటాము? ఒక స్త్రీ 15 రోజులు ఎందుకు కూర్చుంటుందండి రోడ్డు మీద? చెప్పండి. వాళ్ళ కడుపు కాలడంతోనే కదా వాళ్ళు కూర్చునిండేది. ఈరోజు అర్థం కావడం లేదా? నిద్రపోతున్న వాళ్ళని లేపి చెప్పచ్చు. నిద్రపోతున్నట్లు నటించే వాళ్ళకి చెప్పడం చాలా కష్టం. నిద్రపోతున్నట్లు నటిస్తున్నారు మన ప్రభుత్వం. ఇది సరైన వైఖరి కాదని మీడియా తరంగా మా అందరి తరపున మీకు వినవిస్తున్నాము. ఈరోజు మా కడుపు కొడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని మేమంతా ఖండిస్తున్నాము. మేము ఇన్ని రోజులు శాంతియుతంగా చేసాము ధర్నాలు. కానీ ఇప్పటి నుంచి శాంతి కాదు, సహనం కోల్పోతున్నాము. రోజు రోజుకి మమ్మల్ని పరీక్షిస్తున్నారు. ఇది సరైన వైఖరి కాదు అని
తెలియజేస్తున్నాం. గత 15 రోజులుగా అంగన్వాడీలు మరియు హెల్పర్స్ తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతూ రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నామని తమ ఆవేదన ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోవాలని తెలియజేస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్ళి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చి తమకు న్యాయం చేయాలని ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే పూర్తి స్థాయిలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్న పరిస్థితి చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి హిట్ టీవీ కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు.